నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసూన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్. మనం ఈ వీడియోలో ఫంక్షన్ స్టైల్లో చేసుకునే పొటాటో ఫ్రై ఏ విధంగా చేస్తారో నేను ఈ ప్రాసెస్ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ప్లేట్లోకి 5 మీడియం సైజ్ పొటాటోస్ నేను తీసుకున్నాను. పొటాటోస్కి పీలప్ చేసి ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి. ఈ విధంగా నేను మీడియం సైజ్ పీసెస్ నేను కట్ చేసుకొని తీసుకున్నాను. నేను చూపించే విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పొటాటోస్ అనేవి అందులోకి షిఫ్ట్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. పైన వైట్ కలర్ సబ్స్టెన్స్ కనిపిస్తుంది కదా, అది అనేది స్టార్చ్ అనేది పొటాటో నుంచి రిమూవ్ అవుతుందన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ వరకు పొటాటోస్ అనేవి ఉడికించుకోండి. ఇలా ఉడికినాక స్టెయినర్ ఉంటే స్టెయినర్తో, లేకపోతే నేను చూపించిన గరిటెతో తీసుకోండి. 60% చూడండి, పొటాటో అనేది ఉడికిపోయినట్లే. ఈ విధంగా ఉడకాలి, మరీ ఎక్కువ బాయిల్ చేయకండి. ఇలా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. వాటర్ అనేది రిమూవ్ అయినాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం ఈ స్పైసెస్ అంతా ఆ పీసెస్ పట్టేటట్టు కోట్ చేసుకోండి. ఇప్పుడు కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే మీ దగ్గర మైదా ఉంటే 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేయండి. నేను మైదా స్కిప్ చేసి నా దగ్గర ఉన్న శనగపిండి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మైదా ప్లేస్లో శనగపిండి తీసుకున్నా పర్లేదు. ఒకవేళ శనగపిండి లేకపోయినా, మైదా లేకపోయినా బియ్యం పిండి అనేది కొద్దిగా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపినాక కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఆ పొటాటో బాగా మ్యారినేట్ చేయండి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా మ్యారినేట్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుందండి పొటాటో ఫ్రై అనేది. మనం ఫంక్షన్ స్టైల్లో ఏ విధంగా తింటామో అదే విధంగా వస్తుంది. నేను చూపించే విధంగా ఆ కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలండి. ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక మీరు పొటాటో మాత్రం ఫ్రై చేయొద్దు. పొటాటో అనేది బయట కుక్ అవుతుంది కానీ లోపల అనేది కుక్ అవ్వదు. సో పొటాటో అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఆ ఫ్రై అనేది పీసెస్గా ఒక్కొక్కటి వేయండి. ఒక్కొక్క పీసెస్గా వేస్తే పొటాటో అనేది ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా దేనికి దానికి సపరేట్గా వస్తుందండి. సో నేను చూపించే విధంగా పొటాటో ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అన్నీ ఒక్కసారి వేయకుండా ఫస్ట్ ట్రిప్ కొన్ని, సెకండ్ ట్రిప్ కొన్ని వేసి ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు ఇంకోసారి తింటానంటారు. సో నేను చూపెట్టే విధంగా మీరు ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఫస్ట్ టైం ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. సెకండ్ టైం మళ్ళీ ఈ ట్రిప్ అనేది సెకండ్ టైం మళ్ళీ వేసుకొని కుక్ చేసుకోవాలి. సో నేను ఒక 50% వరకు కుక్ చేసుకొని బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి ఏ విధంగా కుక్ అయిందో పొటాటో అనేది, ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఆ కుక్ అయిన పొటాటో ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ షిఫ్ట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ అది ఏమీ యాడ్ చేయకుండానే చాలా బాగా వచ్చిందండి. హోమ్ మేడ్ అనేది చాలా మంచిదండి. మీ పిల్లలకి కానీ ఎవరైనా స్నాక్ ఐటెం కానీ తినేస్తారు. ఇది లంచ్ ఐటమే కాదు, స్నాక్ ఐటెం కూడా యూజ్ అవుతుంది. సో సెకండ్ ట్రిప్ నేను వేసుకున్నాను పీసెస్ అనేవి. ఒక్కొక్క పీస్ అనేది యాడ్ చేయండి. సెకండ్ ట్రిప్ కుక్ అయింది, మొత్తం పీసెస్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకుందాం. సెకండ్ ట్రిప్ యాడ్ చేసిన పీసెస్ అనేవి కూడా 50% కుక్ అవ్వాలండి. సో 50% కుక్ అయినాయి. చూడండి ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది. బాగా డీప్ ఫ్రై చేయొద్దు, మాడిపోనివ్వకండి.
చూడండి, కుక్ అయిన పొటాటోస్ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మొత్తానికి పొటాటోస్ అన్నీ ఈ విధంగా చూపించిన విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. బాగా డీప్ ఫ్రై చేయొద్దు. మళ్ళీ ఆ పొటాటోస్ అనేవి మొత్తం సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అలాగా గరిటె పెట్టి తిప్పండి. అలా తిప్పుతూ ఉండడం వల్ల ఆ పొటాటో అనేది పైన కింద మొత్తం మంచిగా క్రిస్పీగా కుక్ అవుతుంది. లోపల కూడా చాలా బాగుంటుందండి. ఎంతో క్రిస్పీ అయిన పొటాటో ఫ్రై సూపర్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. లాస్ట్లో కరివేపాకు అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం రండి. ఎంతో టేస్టీ అయిన పొటాటో ఫ్రై రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. చూసేద్దాం రండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఎంత టేస్టీగా ఎంత డెలిషియస్గా వచ్చిందో పొటాటో ఫ్రై. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చూడండి ఎంత టేస్టీగా ఎంత డెలిషియస్గా ఎంత సూపర్గా వచ్చిందో. ఆ పీస్ అనేది చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూపిస్తాను రండి. ఆ పీస్ అనేది లోపల చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పొటాటో అన్నది చూడండి ఆ విధంగా కుక్ అయితే సూపర్గా తింటారండి మా ఇంట్లో పిల్లలు మాత్రం. మా పాప మాత్రం సూపర్గా తింటుంది. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.